హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది నా గెలాక్సీ A51. నేను దీన్ని గత 4 ఇయర్స్ నుంచి యూజ్ చేయడం జరుగుతుంది. సో 4 ఇయర్స్ లాంగ్ రన్లో యూజ్ చేయడం వల్ల బ్యాటరీ అయితే ఇష్యూ వచ్చింది. సో ఎక్కువసేపు ఛార్జింగ్ రావట్లేదు. సో నేను ఏం చేశానంటే మెంబర్స్ యాప్లో ఫోన్ డయాగ్నోస్టిక్స్లో బ్యాటరీ స్టేటస్ని చెక్ చేసినప్పుడు యాక్షన్ రిక్వైర్డ్ బ్యాటరీ వీక్ అని చెప్పి చూపించింది. సో నేను బ్యాటరీ రీప్లేస్మెంట్ కోసం శాంసంగ్ సర్వీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు బ్యాటరీ రీప్లేస్ చేసే ప్రాసెస్లో మీ డేటా మొత్తం పోతుంది అని చెప్పారు. సో నేను నా డేటా మొత్తాన్ని బ్యాకప్ చేసుకొని ఫోన్ మొత్తం ఫ్యాక్టరీ రీస్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నా ఫోన్ మొత్తాన్ని అయితే నేను ఫ్యాక్టరీ రీస్టార్ట్ అయితే చేసేసాను. సో మీకు కూడా ఒకసారి చూపిస్తాను గైస్, శాంసంగ్ మెంబర్స్ యాప్లో బ్యాటరీ స్టేటస్ని సర్వీస్కి ఇచ్చే ముందు కూడా ఒకసారి చెక్ చేసి మీకు చూపిస్తాను. సో దీనికోసం మళ్ళీ నేను రీస్టార్ట్ చేసిన ఫోన్లో శాంసంగ్ మెంబర్స్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన శాంసంగ్ మెంబర్స్ యాప్ని అయితే ఓపెన్ చేసి దాంట్లో ఉన్న బ్యాటరీ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్స్ యాప్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకి రైట్ సైడ్ డయాగ్నోస్టిక్స్ అని కనిపిస్తుంది, ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా చిన్నది, డయాగ్నోస్టిక్స్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత పైన ఫస్ట్ వన్ ఫోన్ డయాగ్నోస్టిక్స్, అండ్ దెన్ మనం ఫోన్ని రీస్టార్ట్ చేసాం కాబట్టి మన శాంసంగ్ అకౌంట్ అయితే లాగిన్ అవ్వమంటుంది. సో టెస్ట్ అన్ని కంప్లీట్ చేయడానికి మన శాంసంగ్ అకౌంట్ అయితే లాగిన్ అవ్వాలి. నేను నా ఓల్డ్ శాంసంగ్ అకౌంట్ అయితే లాగిన్ అయ్యి చూపిస్తాను. సో నేను నా ఓల్డ్ శాంసంగ్ అకౌంట్ అయితే లాగిన్ అయ్యాను గైస్. ఇప్పుడు బ్యాటరీ స్టేటస్ ఎలా ఉందో చూద్దాం. సో బ్యాటరీ స్టేటస్ వచ్చేసి ఇష్యూ డిటెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది. సో నేను మీకోసం యాప్ క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేసి చూపిస్తాను. డయాగ్నోస్టిక్స్, ఫోన్ డయాగ్నోస్టిక్స్. మన ప్రాబ్లం బ్యాటరీయే కాబట్టి ఒక బ్యాటరీ టెస్ట్ ఒకటే చేస్తాను గైస్. బ్యాటరీ స్టేటస్ ఒకసారి చూద్దాం. స్టిల్ ఇంకా అలాగే చూపిస్తుంది, ఇష్యూ డిటెక్టెడ్ మాత్రమే చూపిస్తుంది. సో మీకోసం మళ్ళీ టెస్ట్ చేసి చూపిస్తాను. ఇష్యూ డిటెక్టెడ్. సో గైస్, ఈ విధంగా శాంసంగ్ మెంబర్స్ యాప్లో ఇష్యూ డిటెక్టెడ్, బ్యాటరీ ఇష్యూ డిటెక్టెడ్ అని చూపించిన తర్వాత బ్యాటరీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఆ ఇష్యూ డిటెక్టెడ్ అన్న పదం పోయిందా లేదా అని చెప్పి నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ని సెర్చ్ చేసి చూశాను. బట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బ్యాటరీ రీప్లేస్మెంట్ తర్వాత శాంసంగ్ మెంబర్స్ యాప్లో బ్యాటరీ స్టేటస్ చెక్ చేసిన వీడియో అయితే నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. ఎక్కడ చూసినా సరే బ్యాటరీ స్టేటస్ చెక్ చేసుకున్న వీడియోస్ ఒకటే కనిపిస్తున్నాయి, కానీ బ్యాటరీ సర్వీస్ చేసిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ శాంసంగ్ మెంబర్స్ యాప్లో చెక్ చేసుకున్న వీడియో అయితే కనిపించలేదు. సో దానికోసం నేను వీడియో చేస్తున్నాను గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ యూజ్ అయ్యేలా షేర్ చేయండి. అండ్ చాలామంది కూడా అనుకోవచ్చు బ్యాటరీ రీప్లేస్మెంట్ చేస్తే డేటా పోవడం ఏంటని. సో ఫస్ట్ కూడా నాకు ఆ డౌట్ వచ్చింది. సో నేను ఈ డౌట్ క్లారిఫై చేసుకోవడం కోసం శాంసంగ్ సపోర్ట్కి కాల్ చేసి కనుక్కున్నాను. వాళ్ళు బ్యాటరీ రీప్లేస్మెంట్ చేసే ప్రాసెస్లోని ఒకవేళ ఏమైనా సాఫ్ట్వేర్ పరంగా ఏమైనా ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం జరిగితే వాళ్ళు ఫోన్కి సాఫ్ట్వేర్ చేస్తారు. సో సాఫ్ట్వేర్ చేసే ప్రాసెస్లో డేటా మొత్తం పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇందులో ఫ్రాడ్ ఏం లేదు గైస్, శాంసంగ్ జెన్యూన్ సర్వీసే కాబట్టి మనం శాంసంగ్ని ట్రస్ట్ చేయొచ్చు. నేను శాంసంగ్ సపోర్ట్ హెల్ప్ తీసుకొని నేను సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళడం జరిగింది. సో మీరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. సో ఇప్పుడు మనం మన ఫోన్ తీసుకొని శాంసంగ్ సర్వీస్లో అయితే ఇచ్చేసొద్దాం. సో నా మొబైల్ని సర్వీస్కి ఇచ్చినప్పుడు నేను ఏదైతే మొబైల్ నెంబర్ని నేను ఇచ్చానో ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో శాంసంగ్ సపోర్ట్ నుంచి అయితే ఒక మెసేజ్ వచ్చింది. అక్కడ కనిపిస్తున్న నెంబర్ వచ్చేసి మనకి సర్వీస్ని ట్రాక్ చేయడం కోసం ఇచ్చిన నెంబర్. మనం ఆ సర్వీస్ని కూడా ట్రాక్ చేయొచ్చు. సో నేను దానికోసం సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. అది శాంసంగ్ సపోర్ట్ వాళ్ళు అయితే పంపించడం జరిగింది. మనం మొబైల్ ఇచ్చిన తర్వాత ఆ మొబైల్ యొక్క సర్వీస్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఆ నెంబర్ అయితే పంపించడం జరుగుతుంది. అలాగే కింద చూసుకుంటే మన డివైస్కి మన రిపేర్కి ఎంతైతే కాస్ట్ అయిందో ఆ కాస్ట్కి సంబంధించిన బిల్ కూడా అయితే వాళ్ళు అయితే పంపించడం జరిగింది. సో ఆఫ్టర్ సర్వీస్ నా ఫోన్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మెంబర్స్ యాప్లో హెల్త్ చెక్ చేసిన తర్వాత కూడా బ్యాటరీ ఇష్యూ ఇంకా డిటెక్టెడ్ అని చూపిస్తుంది. సో అదే విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు సాఫ్ట్వేర్ చేయాలని చెప్పి నా ఫోన్ తీసుకొని ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేయించారు. 1 అవర్ అక్కడే ఉండాల్సి వచ్చింది.
సాఫ్ట్వేర్ చేయడం అనేది సర్వీస్లో పాటుగా ఫ్రీగానే ఇస్తామని చెప్పారు. సో దానికోసం ఎలాంటి మనీ అయితే కలెక్ట్ చేయలేదు. అంతసేపు నేను ఆ శాంసంగ్ స్టోర్లోనే వెయిట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా వాళ్ళు సాఫ్ట్వేర్ చేసిన తర్వాత మెంబర్స్ యాప్లో చెక్ చేసుకుంటే మనకి బ్యాటరీ హెల్త్ అనేది నార్మల్గా చూపించడం జరిగింది. సో సర్వీస్ చేశారు. సర్వీస్ చేసిన తర్వాత వెంటనే చెక్ చేసుకుంటే స్టిల్ ఇంకా యాక్షన్ రిక్వైర్డ్ అనేది చూపించింది. బట్ వీళ్ళు సాఫ్ట్వేర్ చేసిన తర్వాత మనకి ఆ బ్యాటరీ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని గుడ్ అని చెప్పి చూపించింది. కాబట్టి ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను నా మొబైల్ మొత్తం సెటప్ చేసేసాను. సామ్సంగ్ మెంబర్స్ యాప్ ఓపెన్ చేద్దాం. ఓకే నా ఇక్కడ చెక్ చేసుకుందాం. ఫోన్ డయాగ్నోస్టిక్స్ ఇంకో చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ శాంసంగ్ సర్వీస్ స్టోర్లోనే నేను ఈ టెస్ట్లని రన్ చేశాను. నేను మీకోసం ఒకసారి చేస్తాను. బ్యాటరీ స్టేటస్ చూడండి, ఇక్కడ నార్మల్ అని చూపిస్తుంది. సో నేను అక్కడ చెక్ చేసినప్పుడు వీడియో కూడా మీరు చూసే ఉంటారు. అక్కడ యాక్షన్ రిక్వైర్డ్ అని చెప్పి ఇంకా చూపించింది. బట్ సాఫ్ట్వేర్ చేసిన తర్వాత మాత్రం బ్యాటరీ స్టేటస్ నార్మల్ అని చెప్పి చూపిస్తుంది. ఇది లైఫ్ ఈజ్ గుడ్ 1000 mAh బ్యాటరీ. సో మీకోసం మళ్ళీ ఒకసారి నేను టెస్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ టెస్ట్ అగైన్ అని కనిపిస్తుంది. టెస్ట్ అగైన్ చేసి చూపిస్తాను మీకు. మీరు ఒకసారి చూడండి. చెకింగ్ నార్మల్ అండ్ బ్యాటరీ లైఫ్ ఇస్ గుడ్. మళ్ళీ చెక్ చేస్తాం. సో బ్యాటరీ లైఫ్ ఇస్ గుడ్. సో ఈ విధంగా మెంబర్స్ యాప్ నుంచి బ్యాటరీ లైఫ్ చెక్ చేసుకున్నప్పుడు యాక్షన్ రిక్వైర్డ్ అని వస్తే ఆ వచ్చిన వాళ్ళు దాన్ని తీసుకొని మీరు శాంసంగ్ సర్వీస్కి వెళ్ళి బ్యాటరీ రీప్లేస్మెంట్ చేయించుకున్న తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత స్టిల్ ఇంకా యాక్షన్ రిక్వైర్డ్ అని చూపిస్తుంది. సో అలా చూపించడం వల్ల మనమే అపోహపడతాం, బ్యాటరీ మార్చలేదేమో, మార్చకుండానే సర్వీస్ చేశారని చెప్పి ఇచ్చేస్తున్నారేమో అని. సో మీ యొక్క డౌట్ క్లియర్ అవ్వాలంటే వాళ్ళు చూపించండి, మీరు బ్యాటరీ మార్చారని చెప్పారు, అయినా సరే ఇక్కడ ఇంకా స్టిల్ యాక్షన్ రిక్వైర్డ్ అని చెప్పి చూపిస్తుంది, మీరు బ్యాటరీ మార్చినట్టు మాకు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ చేస్తారు. సాఫ్ట్వేర్కి మళ్ళీ సపరేట్గా మనం ఏ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మనం చేసిన సర్వీస్లోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది చేసి పెడతారు. కాబట్టి ప్రాబ్లం లేదు. సాఫ్ట్వేర్ చేసిన తర్వాత అప్పుడు మెంబర్స్ యాప్ చెక్ చేసుకుంటే మనకి ఇలా బ్యాటరీ హెల్త్ అనేది నార్మల్ అని చెప్పి చూపిస్తుంది. సో అది గైస్, సర్వీస్ చేయకముందు, సర్వీస్ చేసిన తర్వాత బ్యాటరీ హెల్త్ని మెంబర్స్ యాప్లో చెక్ చేసుకున్నప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో.